భారత ప్రధాని మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. విశాఖపట్నంలో రోడ్ షో ఉంటుంది. వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ నుంచి ఏయూ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఏపీ టూర్పై ఎక్స్లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇవాళ ఏపీ, రేపు ఒరిస్సాలో 2 రోజుల పాటు పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధిలో ముందు అడుగు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విమానాల మరమ్మతులు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయన్నారు. కుప్పంలో 2వ రోజు పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ఆరోగ్యశ్రీపై సీఎం చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేత జగన్. ఆరోగ్యశ్రీ బకాయిలు క్లియర్ చేసి వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక మాజీ సీఎం జగన్కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 5 ఏళ్ల వ్యవధికి జగన్కి పాస్పోర్ట్ మంజూరు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్, రోడ్లు, మెట్రో విస్తరణపై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి నెలాఖరుకు డిపిఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ రేసులో రూపాయి అవినీతి కూడా జరగలేదన్నారు కేటీఆర్. అవినీతి పరులకు అంత అవినీతిగానే కనిపిస్తుందన్నారు కేటీఆర్. ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తూ ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు వామపక్ష నేతలు. ఇక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రతినిధులతో ఏపీ సీఎస్ భేటీ అయ్యారు. త్వరలోనే పెండింగ్ చెల్లిస్తామంటూ హామీ ఇచ్చినట్లు ఆరోగ్యశ్రీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఎన్టీఆర్ జిల్లా గౌరవరం దగ్గర తనిఖీ చేస్తుండగా కారులో భారీగా గంజాయి పట్టుబడింది. ఇక బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక దేశంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థలు తీసుకువచ్చింది. భారత్ పోల్ అన్న పేరుతో దీన్ని ఆవిష్కరించింది. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 10కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా మరో 2కి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ప్రధాన నగరాలలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక డాక్ మహారాజా సినిమాకు టికెట్ ధరలు పెంచలేదన్నారు నిర్మాత నాగవంశీ. టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లలేదన్నారు.